టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023లో పరీక్షలు నిర్వహించినప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మంది స్టాఫ్ కావాలంటే ఎలక్షన్ కోర్టులో వాళ్ళు టైం బిజీ ఉంటారు కాబట్టి టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే ఎగ్జామ్ నిర్వహించిన ఫలితాలు అదేవిధంగా ఆ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ గాంధీ భవన్ ముందు ఏదైతే టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూఈకి సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి ఏడబ్ల్యూఈకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. చెప్పండి, అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేమందరం ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్. మా నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022లో వచ్చింది. 2 టైమ్స్ ఎగ్జామ్ రాసాము. ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ రాసి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జిఆర్ఎల్ వచ్చింది. మాది జిఆర్ఎల్ వచ్చినాక అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంది కాబట్టి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆగిపోయింది. ఆ ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయింది. తర్వాత చాలా వేరే జాబ్స్ రిక్రూట్మెంట్స్కి వాళ్ళు రిజల్ట్స్ ఇస్తున్నారు. దానికి మేము హ్యాపీగా ఉన్నాం, టీఎస్పీఎస్సీ మంచిగా వర్క్ చేస్తుంది అని. కానీ మా ఇష్యూని మాత్రం పట్టించుకోవట్లేదు. మేము చాలా మంత్స్ నుండి టీఎస్పీఎస్సీ చుట్టూ తిరుగుతున్నాము. ఊకే అపాయింట్మెంట్స్ తీసుకొని చైర్మన్ సార్ని కలుస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం, కానీ ఏం యూజ్ లేదు. చెప్పాలంటే అసలు మాకు రోజు నిద్ర పట్టట్లే, అసలు తిన్న బుద్ధి కావట్లేదు. అసలు అంత టెన్షనే ఉంది మాకు, మా ఫ్యామిలీస్లో. అసలు మేము అందరం ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐటీస్ ఎన్ఐటీస్ నుండి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళము. నాకు పర్సనల్గా ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ ఏడబ్ల్యూ అపాయింట్మెంట్ అవుతుంది కదా కొన్ని రోజుల్లో నేను జాయిన్ అవ్వలేదు. మాకు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినాయి, కానీ ఏడబ్ల్యూకి ప్రిపేర్ కావాలి కాబట్టి మేము ఆ జాబ్స్ కూడా వదిలేసాము. ఇక అసలు అన్నీ వదిలేసి వెయిట్ చేస్తున్నాం, కానీ మాకైతే ఇది రిజల్ట్ మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మీ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు కదా, మరి ఇప్పుడు మీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి? డిమాండ్ అంటే సార్, జరుగుతున్నాయి, ప్రాసెస్ అంతా జరుగుతుంది. రిక్రూట్మెంట్ జరగడానికి ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ ఉండే, ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ అయిపోయినాయి. హారిజాంటల్ రిజర్వేషన్ ఉండే, ఆ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాలి. ప్రాసెస్ అంటే మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే మా ప్రాసెస్ తొందరగా అవ్వాలండి. ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ముందు ప్రాసెస్ అయిపోవాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావాలి. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయని కోసం అక్కడ ఏదో ఇష్యూ ఉంది, అంటే స్టాఫ్ సరిపోరు, ఇంతమందికి చేయనీకి టైం కావాలి అన్నట్టు తీసుకుంటున్నారు. కానీ ఇది ఎందుకు మరి ఇంత డిలే అవుతూనే ఉంది? మంత్స్ అండ్ మంత్స్ మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంత వెయిట్ చేస్తూ ఇంట్లో అసలు మాకు మేము ధైర్యం చెప్పుకోవాలా, మా పేరెంట్స్కి చెప్పాలా? వాళ్ళు అడిగే వాటికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. అసలు పొద్దున్న లేసి వాళ్ళు అడుగుతారు ఎప్పుడు రేపు రేపు రేపు. ఈ ఎన్ని రోజులు రేపు 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 అని ఎన్ని రోజులు చెప్పుకుంటూ కూర్చోవాలి? మహిళా అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఇటు అయితే పురుష అభ్యర్థులు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ధర్నా చేపడుతున్న పరిస్థితి. చెప్పండి, అంటే ప్రధాన మీ డిమాండ్లు ఏంటి? మాకు ఏడబ్ల్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది త్వరగా అయ్యి మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేది మా మేజర్ కన్సర్న్. లైక్ ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి మేము వెయిట్ చేస్తున్నాము. ఎగ్జామ్ 2 times రాసి, హారిజాంటల్ జీవో కోసం ఫైట్ చేసి, జిఆర్ఎల్ కోసం మేమే ఫైట్ చేసి, ఇప్పుడు ఇండియన్స్ కోసం ప్రతి డిపార్ట్మెంట్కి తిరిగి, ఎట్లాస్ట్ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మేమే ఫైట్ చేస్తున్నాము. ఇట్లా అపార్ట్ ఫ్రమ్ చదవడం కాకుండా ఆన్ ఫీల్డ్లోకి వచ్చి ఈ ప్రాసెస్ వాళ్ళు చేసే పని కూడా ఎలా చేయాలో మేమే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా స్టార్ట్ చేసి మాకు త్వరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఎంపీ ఎలక్షన్ లోపు మాకు అపాయింట్మెంట్స్ ఇస్తారని మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. మొత్తంగా ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెంటనే చేసి అదేవిధంగా లిస్టు పెట్టి తమకు నియామక పత్రాలు అందించాలని, అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు కోడ్ అంటే మార్చి 2వ వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ వస్తుందన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈలోపే తమకు నియామక పత్రాలు అందించాలంటూ కూడా ఇటు ఏడబ్ల్యూకి సంబంధించిన అభ్యర్థులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భానుతో